శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఉదయాన్నే లేవగానే ఉమ్. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ నడవాలి అంటారు. యా. ఎందుకు సార్ అసలు ఇది? అంటే సర్వసాధారణంగా మనకి తూర్పు ఉత్తరం గ్రహరీత్యా దేవతా సంబంధించిన రీత్యా శుభ సంబంధించినటువంటి సంకేతాలు ఉంటాయని చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా. అందుకే మనకి గృహం కట్టుకునేటప్పుడు కూడా తూర్పు వైపు ఎక్కువ స్థలము, ఉత్తరం వైపు ఎక్కువ స్థలం వదలండి, దక్షిణము పడమర తక్కువ వదలండి అని చెప్తూ ఉంటారు. అందుకని తూర్పు అంటే సూర్యుడు అండి అధిపతి. కాబట్టి అటు నడుస్తే నిద్ర లేచిన వెంటనే ఇప్పుడు లేచి 4 అడుగులు అటేసి తర్వాత వేరే వైపు తిరుగుతారు. అది ఎందుకు అంటే తూర్పు పేరు ప్రఖ్యాతులకు కారకుడు కాబట్టి సూర్యుడి వైపు నడవడం, ఉత్తరం కుబేర స్థానం అండ్ బుధుడు స్థానం కాబట్టి కొంత ధనలాభం కలుగుతుందని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తూర్పు ఉత్తరమే ఖచ్చితంగా నడవాలని రూల్ లేదు ఎక్కడ కూడా. మీ జన్మజాతకంలో కనుక మనకి శాస్త్రంలో ఏంటంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభమీనం ఈ యొక్క రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. ఇందులో తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం వరుసగా ఉంటాయి. అంటే తూర్పు మనకి మేషం తూర్పు అయితే మేషము, సింహము, ధనస్సు తూర్పు రాసులండి. వృషభము, కన్యా, మకరం దక్షిణ రాసులు అంటే దక్షిణం వైపు ఉండే రాసులు. మిథునము, తుల, కుంభం పడమర రాసులు అంటూ ఉంటారు. అదేవిధంగా కర్కాటకము, వృశ్చికం, మీనం అనేటువంటిది ఉత్తరం వైపు ఉండే రాసులు. ఇక్కడ మీకు గనక శుభగ్రహాలు ఉంటాయి అంటే ఉదాహరణకు దక్షిణం వైపు శుభగ్రహం ఉంది అంటే వృషభంలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ మంచి శుభగ్రహాలు ఉన్నాయి అంటే ఏ గురువు ఉన్నాడు. అయితే అందులో వృషభంలో గురువు ఉండడం, శుక్రుడు ఉండడం వేరు, మకరంలో గురువు ఉండడం వేరు. మకరంలో గురువు నీచపడుతాడు. అలాగా బలంగా ఉండే ప్లానెట్ ఏదైతే శుభగ్రహం అయి ఉంటే ఆ దిశ కూడా మనిషి నిద్రలేచిన వెంటనే నడవడం వల్ల మంచి జరుగుతుంది. పడమర బ్యాడ్ అని, దక్షిణం బ్యాడ్ అని కాదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆ సైన్లో శుభగ్రహం ఉంది. ఇట్స్ గుడ్. అలాంటి వాళ్ళు నిద్ర లేచిన వెంటనే అటు 4 అడుగులు లేయడం మంచిది దక్షిణం వైపు. పడమర రాసులు ఏమిటి మనకి మిథునము, తుల, కుంభం. ఇందులో ఏదైనా శుభగ్రహాలు ఉన్నాయి ఆటోమేటిక్గా వీళ్ళు అటువైపు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే కొన్ని ఇళ్ళలకు కూడా ఇల్లులు మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా మనం చూడవలసింది వాళ్ళు ప్లేస్ వరకు ఉండే వాస్తే చూసుకోవాలండి. ఇందులో ఇంకొంతమంది ఏం చేస్తారంటే అది వదిలేసి అసలు నేను బయటకు వచ్చాక ఎటు వెళ్తున్నాను బయటకు అనేది చూసుకుంటారు. అది పనిచేయదని కాదు, కొంతవరకే ఉంటుంది దాని ప్రభావం. అందులో ప్రత్యేకంగా అందరూ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏదంటే తూర్పు ఉత్తరమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అమ్మో దక్షిణం వైపు వెళ్ళిపోతే నాకు చాలా ఇబ్బంది వస్తుంది, పడమర వైపు వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుంది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే పడమర ఇల్లులన్నీ కూడా మరి నువ్వు పడమర వైపు ప్రయాణం స్టార్ట్ చేయాలి. నువ్వు బయటకు వచ్చినప్పుడు అలా ఎలా రాకుండా ఉండగలవు, నువ్వు బయటికి రాకుండా ఉండలేవు కదా. అలా అని పడమరలో నివసించే వాళ్ళందరూ పాడైపోయారా? తూర్పులో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? ఉత్తరంలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? ఏం లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి మీరు మెయిన్ ఎంట్రన్స్ని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని వర్గు అంటారు. రెండవది మీ జన్మజాతకంలో కనుక పడమర దక్షిణాల్లో కూడా శుభగ్రహాలు ఉంటే మీరు బయటకు వచ్చి అటువైపు ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు, లాభం వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి విధి విధానాల ద్వారా ఇది ప్రధానంగా తీసుకోవాలి. అంతేకాని ఇది బ్యాడ్ అని అనుకోవడానికి లేదు, ఇది గుడ్ అని అనుకోవడానికి లేదు. వారి యొక్క పర్సనల్ చార్ట్ వల్ల అది అలా పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల కొంత లాభం కూడా ఉంది. వాళ్ళకి ఏదైతే గుడ్ అనేది ఉందో ఆ ప్రయాణం వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.